ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో అవార్డ్స్, ఎంతో డబ్బు. ఎన్ని సాధించినా కుటుంబం దగ్గర మాత్రం ఓడిపోయాను. ఇంటి గెలిచి రచ్చి గెలవడం అంటారు కదా, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట ఓడిపోయాను. ఎప్పుడైతే మానసిక గౌరవ్ విడాకులు తీసుకున్నారు, నేను ఇంట్లో ఉన్నా చచ్చిన దాంతో సమానం అనిపించింది. జీవోత్సవంగా మీ ముందు ఉండలేను. అందుకే శాశ్వతంగా దూరం అయిపోతున్నా. నా కోసం బతకొద్దు, నా గురించి ఆలోచించద్దు. ఎప్పుడు మీ సంతోషం కోరే మీ బ్రాహ్మణి. ఏంటి మధు గారు ఇది? అత్తయ్య గారు ఎందుకింత పని చేశారు? మానసిక గౌరవాలు విడిపోతే మావయ్య గారు లేరా? మనం లేవా? అందరినీ వదిలి వెళ్లాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? దగ్గరే ఉండి వాళ్ళని కలపాలి కదా, దూరం కావడం ఏంటి? మావయ్య, 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 నానా, మావయ్య, కూర్చోండి నానా, కూర్చోండి. నానా, మావయ్య, బుధ నువ్వు వెళ్ళి మనుషులు తీసుకురా. నానా, నానా, నానా ఏమైంది నానా? నానా, 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 నానా ఏమైంది నానా? నానా, మధు గారు, ఇదిగో నానా మనుషులు తాగండి. నానా, 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 మధు, అమ్మరా. నానా అమ్మకేం కాదు. నాన్న ముందు మీరు ధైర్యంగా ఉండండి. అత్తయ్య మనల్ని వదిలి ఎక్కడికి వెళ్లరు మావయ్య. ఏదో బాధలో అలా రాసి వెళ్లారు. అత్తయ్యకి ఏం కాదు. నానా అమ్మ ఎక్కడున్నా ఒక గంటలో తీసుకొస్తాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఇలాంటిది ఏదో జరుగుతుందని మానసికి నేను చెప్తూనే ఉన్నా. బుర్రలో ఏం పెట్టుకుందో ఏమో అస్సలు వినలేదు. చెప్పి చెప్పి విసిగిపోయి అత్తయ్య వెళ్లిపోయారు. మధు గారు గౌరవ్కి ఏమైనా తెలుసుంటుందా? ఒకసారి ఫోన్ చేయండి. హలో అన్నయ్య. గౌరవ్ ఎక్కడున్నావురా? బయటున్నా అన్నయ్య. ఏ అమ్మ కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళింది ఏమో, భయం వేస్తుందిరా. అన్నయ్య పెద్దమ్మకేం కాదు. ఇలా భయపెడితేనైనా మానసి మారుతుందని చేసుండొచ్చు. నేను వెతుకుతానన్నయ్య, వచ్చేస్తుంది. రే మానసి ఎక్కడుంది?
పెద్దమ్మ ఎవరిని కలవలేదంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళింది? మానసిని భయపెట్టడానికే చేసింది, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినట్టు? పోనీ ఇంత చేసిన ఆ తిక్కలదేమన్నా మారుతుందా అంటే అది గ్యారంటీ లేదు. పెదనాన్న, అన్నయ్య, వదిన, ఇప్పుడు అందరికీ దీనివల్ల టెన్షనే. అసలు ఎక్కడుంది ఇది? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఛ! ఈ మధ్యన ఈ రోగం కూడా వచ్చింది, ఫోన్లు ఆఫ్ చేయడం. ఎవరితో మాట్లాడకుండా ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో. చెప్పు గౌరవ్. మానసి ఏమన్నా మన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిందా? కీర్తి దగ్గర ఉందంట గౌరవ్. ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పింది. నువ్వు వీడికెందుకు వచ్చినావు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అట్లా అడుగుతావేంది? నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. అయినా ఇప్పుడేంది చెప్పు. నిన్ను ఎందుకు ఏంటి అని అడిగేంత స్థాయిలో ఉన్నానా నేను? నాకు ఆ అధికారం లేదు. ఎవరేమైపోయినా నీకు అనవసరం కదా. ఈడికెందుకు వచ్చినవో ఏం కావాలో ముందే చెప్పు. పెద్దమ్మ కనిపించట్లేదు మానసి. ఏం మాట్లాడుతున్నావు? అత్త కనిపించకపోవడమేంది? నాటకాలు ఆడుతున్నావా లేదా నాతో కామెడీలు చేస్తున్నావా? పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు బతుకులతో నాటకాలు ఆడేవారికి, జీవితాన్ని కామెడీ చేసుకున్న వాళ్ళకి ఎవరేం చెప్పినా కామెడీ లాగే ఉంటుంది. కామెడీనో సీరియస్ ఇప్పుడే తెలుస్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. పెద్దమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో మాన్సి, ఎక్కడున్నావు? అసలు ఫోన్ ఆఫ్ చేసావేంటి? తర్వాత చెప్తా గాని ముందు అత్తయ్యడుందో చెప్పు. ఇంకెక్కడ అత్తయ్య? ఇంకెప్పటికీ రాను అని లెటర్ రాసి మరీ వెళ్ళిపోయారు. అత్తయ్య ఏం చేసుకుంటారు ఏమోనని భయంగా ఉంది మాన్సి. మాన్సి, ఒకవేళ అత్తయ్య ఎక్కడ కనిపించినా మాట్లాడినా ఆవిడ చెప్పినట్టు చేస్తానని చెప్పు మాన్సి. లేకపోతే అత్తయ్య మనకి దక్కదు. ఏంటి ఇప్పుడు అర్థమైందా లేదా? ఇంకా అనుమానంగా ఉందంటే పెద్దమ్మ రాసిన లెటర్ ని వాట్సాప్ చేయమని చెప్పు. చదువుకుంటే అప్పుడైనా అర్థమవుతుంది. ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించి ఆలోచించి బుర్ర అలా తయారైపోయింది. ఏది నమ్మే పరిస్థితుల్లో లేవు నువ్వు. ఇప్పటికైనా నీ చుట్టూ మనుషులు ఎలా ఉన్నారో, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. పాపం చెప్పి చెప్పి విసిగిపోయి మనశ్శాంతి లేక ఇంట్లోంచి వెళ్లిపోయింది పెద్దమ్మ. అంటే నా వల్ల వెళ్ళిపోయిందా? నేనే కారణమా? 100% నువ్వే కారణం. లేకపోతే పెద్దమ్మ వెళ్లిపోవాల్సిన అవసరం ఏంటి? అందరూ మంచిగానే ఉన్నారు కదా, ఒక్క నువ్వు తప్ప. ఆప్తావా? అందరూ నన్నంటారేంది? నాకు నచ్చింది నేను చేసిన, అది నా ఇష్టం. అత్త ఎందుకు వెళ్ళిపోయిందో అది అత్త ఇష్టం, నాకు సంబంధమైంది. పెద్దమ్మ వెళ్లిపోవడానికి నువ్వే కారణమని క్లియర్ గా లెటర్ లో రాసి పెట్టిందని చెప్పినా ఇంకా నాకేం సంబంధం అంటున్నావేంటి? నువ్వసలు మనిషివేనా? అయినా నువ్విలా తయారయ్యావేంటి? పెద్దమ్మంటే దేవత. ఈ రోజు మనం అందరం ఇలా ఉన్నామంటే అది ఆవిడ పెట్టిన భిక్ష. అలాంటిది ఆవిడే కనిపించట్లేదని తెలిస్తే కొంచెమైనా చలనం లేకుండా ఇంకా నా తప్ప నీ తప్ప అని ఆలోచిస్తున్నావంటే అసలు నువ్వు మనిషివేనా? నిన్నొక్క మాట కూడా అనకుండా అసలు నీతో సంబంధమే లేనట్టుగా ఉండాలనుకుంటున్నావు. కానీ పరిస్థితులు అలా లేవు. ఏం చేయను? సరే రా, ఇంటికి పోదాం. నేను అత్తను వెతుకొస్తా, నువ్వు పో. ఎక్కడని వెతుకుతావు? పెద్దమ్మ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. నువ్వింట్లో ఉంటే పెద్దనాన్నకి వదినికి ధైర్యంగా ఉంటుంది. రా. అరే, వదిలేమని చెప్తున్నాను కదా. నాకు నచ్చిన చోట వెతికి నాకు మనసు పుట్టినప్పుడు వస్తా. వదిలే. నువ్వు మారవు, నాకు తెలుసు. నీకసలు మనసే లేదు.
నువ్వొక రాక్షసివే. అవును, నేను రాక్షసునే. నాకు మనసే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పుడేంది? నేనెప్పుడో చెప్పినా కదా. మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? వదిలేయచ్చు కదా. అత్త పోనీకే కాదు, ఇంట్లో అన్ని సమస్యలకి నేనే కారణం, అన్ని బాధలకి నేనే కారణం. సమజైంది కదా. మళ్ళీ నన్నెందుకు పిలుస్తున్నావు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మనిద్దరం విడిపోవడం భరించలేక పెద్దమ్మ వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికొచ్చి కాస్త మంచిగా ఉంటే, నువ్వు మారావని నమ్మి పెద్దమ్మ తిరిగి వస్తుందేమోనన్న ఆశతో పిలుస్తుంటే ఏదేదో మాట్లాడతావేంటి? నువ్వేం మాట్లాడినవో నాకు తెలుసా. నేనేం మాట్లాడుతున్నానో కూడా నీకు తెలుసా. అత్త పోనీకి నేనే కారణమన్నారు కదా, నేనే తీసుకొస్తా. నా ప్రాణాలైనా వదులుతాను గాని అత్త లేకుండా ఇంటికి రాను. నన్ను వదిలే. ఎందుకత్తా ఇంత పని చేసినావు? నేను గౌరవతో ఉంటే మాకు పిల్లలు పుట్టరని తెలిస్తే మమ్మల్ని చూస్తూ నువ్వే ఏడుస్తావోనని ఈ నిర్ణయం తీసుకుంటే నువ్విట్లా చేసినవేందత్తా? ఏడికి పోయినవత్తా? మధుగారు, అత్తయ్య గురించి ఏమైనా తెలుసుందా? లేదు మృదుల, మొత్తం అంతా వెతికాను. అమ్మ ఫ్రెండ్స్ ని, బిజినెస్ పార్ట్నర్స్ ని అందరిని అడిగాను. ఎవరికి కాంటాక్ట్ లో లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వేరే ఊరు వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? అది కూడా కనుక్కున్నా. ట్రావెల్ డెస్క్ నుంచి టికెట్స్ ఏమీ బుక్ కాలేదంట. పోనీ బయట ఎక్కడైనా బుక్ చేసింది అనుకుందాం అనుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదో ఒకటి స్వైప్ చేయాలి కదా. అలా చేస్తే మనకు తెలిసిపోతుందని జాగ్రత్త పడినట్టున్నారు. మావి గారు, మీకేమైనా తెలుసుందా? లేదమ్మా, మీ అత్తయ్య అంతేనమ్మా. ఎవరికైనా దూరం కావాలనుకుంటే తన ఆచూకీ కూడా వాళ్లకు తెలియనివ్వదు. మాకు పెళ్ళైనప్పుడు పుట్టింటికి దూరం అయింది. 25 సంవత్సరాలు తను ఎక్కడుందో తెలియనివ్వలేదు. అలా అన్నది మావయ్య, భయం వేస్తుంది. అత్తయ్య మనల్ని వదిలిపోరు. మధుగారు, గౌరవ్ మాన్సిల్కి ఫోన్ చేశారా? గౌరవ్ వెతుకుతున్నాడు. మానసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదు మధుగారు, ఇందాకి ఫోన్ ఆన్ చేసి నాతో మాట్లాడింది. ముందు మానసిని ఇంటికి రమ్మని చెప్పమ్మా. తను సరిగ్గా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. చెప్పు మృదుల. ఎక్కడున్నావు మాన్సి? త్వరగా ఇంటికి రా. వస్తాను మృదుల. అత్త కోసం వెతుకుతున్నా. మధుగారు, గౌరవ్ వెతుకుతున్నారు మాన్సి. నువ్వు ముందు ఇంటికి రా. నువ్వు మంచిగా ఉన్నావని తెలిస్తేనైనా అత్త ఇంటికి వస్తారేమో. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మనం ఇంట్లో కూర్చుంటే ఎట్లా వచ్చుద్ది? ఏడున్నా వెతికి తీసుకొస్తా. లేదు మాన్సి, లెటర్ రాసి వెళ్లారంటే దాని అర్థం మనకి దూరం కావాలని కాదు. ఎందుకు వెళ్లారో కారణం చెప్పి అవి సరిదిద్దుకునే అవకాశం మనకి ఇచ్చారని అర్థం. మాన్సి, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడేంది? నేనొచ్చి గౌరవ్తో కలిసుంటానని చెప్పాలనా? ఇప్పుడే వాడొచ్చి గొడవ చేసిపోయిండు. మళ్ళీ నువ్వు నా బుర్ర తినొద్దు. నీకు కావాల్సింది అత్త ఇంటికి రావడమే కదా. వస్తది, నేను తెస్తా. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉందరు గాని, సరేనా?
వస్తోందా? అంత ఈజీగా మాట వింటే అది మానసి ఎందుకవుతుంది మావయ్య గారు? అసలు గౌరవ్ వెళ్ళి ఏమన్నాడు? హలో, చెప్పొద్దునా? ఏంటి గౌరవ్, మానసితో మళ్ళీ గొడవ పెట్టుకున్నావా? నేనేం గొడవ పడలేదు వదినా. పెద్దమ్మ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే తనే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. వదిలే గౌరవ్, తన సంగతి తెలిసిందే కదా. నువ్వు అత్తయ్య గారిని మాత్రం వెతుకు చాలు. సరే వదినా. నాకు ఊహ తెలిసి అమ్మ ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నది చూడలేదు. మేం చదువుతున్నంత కాలం బిజినెస్ గొడవలు, తర్వాత మన పెళ్లి గొడవ, అందరం కలిసున్నాం అనుకునే టైంలో మనకి ఏదో ఒక సమస్య, తర్వాత ఇప్పుడు మానసిక గౌరవాలు గొడవ. మనశ్శాంతి అన్నదే లేకుండా పోయింది. అసలు ఎంత బాధ కలగకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కుటుంబాన్ని చూడడంలో అమ్మ ఓడిపోవడం కాదు, మనం ఓడిపోయాం. అమ్మని సంతోషంగా ఉంచడంలో మనందరం ఫెయిల్ అయ్యాం. ఏం చేస్తాం మధు గారు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరు కావాలని చేస్తున్నవి కావు. మావయ్య గారు, అత్తయ్యకి యుఎస్ లో ఫ్రెండ్ ఉన్నారు కదా, మన ఫ్యామిలీ విషయాలు కూడా ఆవిడతో షేర్ చేసుకునేవారు కదా. ఈ విషయం కూడా ఆవిడకి చెప్పే ఉంటారనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తారా? అవును కదా, అసలు నాకు గుర్తే లేదు. The number you are trying to call is currently not reachable. Please try again later. కలవట్లేదమ్మా. ట్రై చేయండి మావయ్య గారు, ఖచ్చితంగా ఆవిడకి తెలుస్తుంది అనిపిస్తుంది. హలో, వసుంధర గారు, నేను బ్రాహ్మణీదేవి హస్బెండ్ మాట్లాడుతున్నాను. హలో, మీరా? వాట్ ఈ సడన్ సర్ప్రైజ్? చెప్పండి. అది ఫ్యామిలీ మ్యాటర్. కొద్దిగా బ్రాహ్మణి గురించి మీతో మాట్లాడాలి. పర్లేదు, చెప్పండి. ఆంటీ, నేను మృదులని. చెప్పమ్మా. ఆంటీ, అత్తయ్య పొద్దున్నుంచి కనిపించడం లేదు. లెటర్ రాసి వెళ్లిపోయారు. ఏంటి? అవునా? అవునంటీ. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కదా, మీకేమైనా తెలుసా? యాక్చువల్లీ తను నాకు ఎవ్రీ 2 days ఒకసారి కాల్ చేస్తుంది. 2 days బ్యాక్ కాల్ చేసినప్పుడు నేనేదో మీటింగ్ లో ఉండి తర్వాత కాల్ చేస్తానన్నాను. నేనే ఈ రోజు కాల్ చేద్దాం అనుకుంటున్నా, మీరే కాల్ చేశారు. అసలు లాస్ట్ 2 months నుంచి డల్ గానే ఉంది. పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నాను, ఎవ్వరూ సంతోషంగా లేరు, ఇంటి పెద్దగా నేను కరెక్టేనా అని ఏదేదో మాట్లాడేది.